హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మేము వాన పడుతుంది కాబట్టి మంచిగా వేడివేడిగా ఆంధ్ర పలావ్ రైస్ చేద్దామని చూస్తున్నాం. ఇలా మీకు మొత్తం చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేసి నూనె పోసాను. చెక్క, లవంగ, యాలకులు, జాపత్రి వేసాను. ఒక కేజీ బియ్యానికి 2 టమాటాలు వేసాను. ఇది పూర్తిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా బాగా వేగనీయాలి. చూసారా, ఇట్లా పూర్తిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా బాగా వేగనీయాలన్నమాట. ఇది మేము ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. మేమే తయారు చేసుకున్నాము. ఇట్లా చేసుకున్నది అయితే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం. దీన్ని బాగా మిక్సింగ్ చేయాలన్నమాట. నెక్స్ట్ టమాటా, కొత్తిమీర, పుదీనా ఇవి వేసినాక మనకి ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట. మొత్తం ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంట్లో మంచిగా పట్టుకున్న కారాన్ని 1 టేబుల్ స్పూన్ వేద్దాం. ఇస్తా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇట్లా మంచిగా మిక్స్ అయిపోవాలి. అల్లం పేస్ట్ మొత్తం బాగా వేగాలన్నమాట. వేగి ఇట్లా అవ్వాలి. ఇందులోకి ఇప్పుడు మనం కొంచెం పెరుగుని యాడ్ చేసుకుందాం. ఇట్లా పెరుగు వేసుకున్నాక దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి. బాగా కలుపుకోవాలన్నమాట. మనం ఇట్లా అయినాక నెక్స్ట్ మనం తగినంత ఉప్పు, ముందు కొంచెం ఉప్పు వేసుకుందాం. అది గడ్డ ఉప్పు అంటారు, అంటే కల్లు ఉప్పు అని అంటారు అన్నమాట. కల్లు ఉప్పు వేసుకుందాం. కొంచెం వేసి కొంచెం బాగా మిక్స్ చేయాలి. ఇట్లా బాగా మిక్స్ అయినాక ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇందులోనే మనం కొంచెం కొత్తిమీర, పుదీనా కడిగి ఫ్రెష్గా ఉన్నవి వేసుకోవాలన్నమాట. ఇట్లా చూసారా, మనం ఫ్రెష్గా ఇది ఇప్పుడు నీట్గా కడుక్కోవాలన్నమాట. ఇట్లా దీనిలో ఇది అసలుకే ఇది వానాకాలం కదా, ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా కానీ మనకు ప్రాబ్లం ఏమి ఉండదు అన్నమాట. కాబట్టి మంచిగా కడుక్కున్నవి కొత్తిమీర, పుదీనా కొంచెం తీసుకొని వేసుకోండి. ఈ పుదీనా ఫ్లేవర్ వేయటం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది బిర్యానీకి, రైస్కి. కాబట్టి మంచిగా వేసుకోండి అన్నమాట. వేసినాక మనం మొత్తం మిక్స్ చేసుకోండి.
బాగా మొత్తం కలుపుకోవాలి. ఆ మసాలాలకి ఈ ఆకుల్లో ఉన్న వాటర్ గుజ్జు మొత్తం లాగేస్తుంది అనమాట. ఈ ఫ్లేవర్ మొత్తం అందులో కలిసిపోద్ది. చూసారా ఎంత బాగా కలరిష్గా ఉందో. ఇట్లా బాగా కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలన్నమాట మీడియం ఫ్లేమ్లో. ఆ తర్వాత ఆకుల్లో ఉన్నది మొత్తం మన బిర్యానీ ఫ్లేవర్కి పడుతుంది అనమాట. ఇలా 2 నిమిషాలు మనం మగ్గాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చూసారా ఒక 2 మినిట్స్ తర్వాత బాగా వేగిన తర్వాత మనకు మసాలా ఎట్లా వచ్చిందో ఇదిగోండి. ఇట్లా వచ్చేదాకా బాగా వేగనియాలన్నమాట. అప్పుడే మంచి స్మెల్ వస్తుంది. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది. మంచి అరోమా వస్తుంది అన్నమాట. మొత్తం ఇలా అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్ తీసుకోవాలన్నమాట. ఎసురుకి డబ్బాకి డబ్బన్నర నీళ్లు తీసుకోవాలి. నేను డబ్బన్నర తీసుకున్నాను అనమాట. 1 కేజీ రైస్కి అనమాట. ఒక డబ్బా నీళ్ళు పోసాను. డబ్బన్నర మంచిగా మిక్స్ చేసుకోండి. ఎసురు మొత్తం అయింది. ఇట్లా ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి వదిలేసేయండి. 10 మినిట్స్ మూత పెట్టి ఆవిరి వచ్చేదాకా మనం అది పొంగేదాకా ఆగాలన్నమాట. పొంగిన తర్వాత మంచిగా మనం ఆల్రెడీ నానబెట్టుకున్న ఒక 30 మినిట్స్ ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసేయాలన్నమాట. చూడండి ఇట్లా బాగా మొత్తం మిక్స్ చేసేసి ఒకసారి సాల్ట్ అవన్నీ టేస్ట్ చూసుకొని ఆపేసేయండి. ఉప్పు సరిపోయినాయా లేదా అవి మొత్తం చూసారా. ఇంకా చూడండి ఒక 2 మినిట్స్ తర్వాత మొత్తం మంచిగా బాయిల్ అయిందనమాట. వేడి ఇట్లా. ఇప్పుడు ఇందులోకి మనం ఇంకా చూడండి మనం ఇట్లా నానబెట్టుకున్నది ఒక 30 మినిట్స్ ముందు బియ్యం నానబెట్టుకున్నాం కదా, అవి ఇందులోకి వంచి మొత్తం వేసుకోవాలి. కొంచెం కొంచెంగా మొత్తం వేసుకోండి. మొత్తం రైస్ వేసేసాం. వేసిన తర్వాత మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. మంచిగా సోక్ చేసుకున్న బియ్యాన్ని వేసి మొత్తం ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మన గడ్డలు ఉండకూడదు అనమాట. మొత్తం బియ్యాన్ని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇట్లా మొత్తం కలుపుకున్నాక కాసేపు మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అంతే ఉడికించండి. మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇట్లా ఉడకబెట్టుకోండి. చూసారా 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూశాను. మొత్తం ఇక్కడ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తాన్ని ఒక్కసారి అట్లా కలబెట్టుకోండి. కింద ఏమన్నా అడుగు అది అంటకుండా మొత్తం ఒకసారి ఒక లెవెల్కి అట్లా జస్ట్ అట్లా కలబెట్టేసి మనకు బుడకలు రావాలన్నమాట. ఇట్లా అయితే దాదాపు 50% అయిపోయినట్టే. ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 3 మినిట్స్ 4 to 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయండి. కాసేపు ఆగినాక మూత తీసి చూద్దాం. ఓకే మొత్తం ఇట్లా అయింది. మెతుకు చేద్దాం. మీకు తగినంతగా కొంచెంగా టేస్ట్ కోసం కలర్ఫుల్గా ఉండటం కోసం కొంచెం ఫుడ్ కలర్ వేద్దాం. భాయిజాన్ తీసుకెళ్ళాడు.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే కలర్ వేసుకున్నాక దీన్ని అంతే ఇట్లా మూత పెట్టేసి మనం ఏదన్నా పెంకు ఇట్లాంటిది ఏదన్నా ఇంట్లో ఉన్న దాంటిది రొట్టెల పెంకు కడాయి తీసుకొని దాని కింద పెట్టి ఇట్లా కడాయి పెట్టాను. కడాయి పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ దమ్ ఇవ్వండి. అప్పుడు ఏం చేయాలంటే దీని మీద ఏదన్నా బరువు పెట్టండి, మొత్తం లెవెల్ అయిపోతుంది. ఇట్లా వీడియో బరువు పెట్టాం కదా, 5 మినిట్స్ అయిపోయింది. మీడియం ఫ్లేమ్ మీద కింద పెనం పెట్టేసి చేసాము. ఇప్పుడు ఫైనల్గా ఎట్లాగొచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. వావ్, చూసారా ఫైనల్గా అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందో. ఇది రుచికరమైన వేడి వేడి పలావ్ అనమాట. దీని మీద మనం గనక కొంచెం గీ, మా ఇంట్లో ఫ్రెష్ది గీ ఉందన్నమాట, అది మనం ఫ్రెష్గా గీ కొంచెం పైన అక్కడక్కడ ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. కొంచెం గీ వేసుకున్న ఒక 5 మినిట్స్ వేడి మీద మనం దమ్ కొట్టేద్దాం. వేడివేడిగా ఇట్లా రుచికరమైన మనం ఇంట్లో చేసుకోవాలనుకుంటే బిర్యానీ రైస్ వేడివేడిగా పలావ్ అని కూడా అంటారు, దీన్ని మంచిగా చేసుకోవచ్చు. చూసారు ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నచ్చితే సబ్స్క్రైబ్.